అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఈ వారాహి అమ్మ నవరాత్రుల కథని ఎవరైతే వింటారో 9 రోజుల్లో వారి కష్టాలన్నీ తొలగి వారి కోరికలనేవి తప్పకుండా నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా మొత్తం 9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు ఇప్పుడు మనకు జూన్ 26 నుంచి జూలై 4వ తేదీ వరకు మనకు ఉన్నాయి. అంటే మనకు జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమై జూలై 4వ తేదీ శుక్రవారం వరకు జరుగుతూ ఉంటాయి. ఈ వారాహి నవరాత్రులని ఆషాఢమాస నవరాత్రుల్లో వచ్చే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. మనం వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనది, విశేషమైనదిగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. నరఘోష, దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, పిశాచి పీడలు, ఇట్లాంటి భయాలు, ఆందోళనలు, దోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో అమ్మవారిని పూజ చేస్తారు. నేటి ఆధునిక సమాజంలో ప్రజలకు ఎదుర్కొన్న కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల వంటి వాటితో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు వంటివి అనేక సమస్యలను వారాహి అమ్మ ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని నమ్మకం. మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించటం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయని కూడా చెబుతూ ఉంటారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన మనకు లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడటమే కాదు, భక్తులకు అండగా ఉంటుంది ఈ వారాహి అమ్మవారు. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, ధైర్యం, స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది. ముఖ్యంగా శత్రుభయం ఉండదని, అలాగే జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దేశంలోని పలు ప్రాంతాలలో వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ వారణాసి, చౌరాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి. వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతుంది. వారాహి అమ్మవారిని భక్తితో పూజించిన వారికి దుష్టశక్తులు, ప్రమాదాలు, చెడు కర్మల నుంచి కూడా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు ప్రాప్తిస్తాయని కూడా బలమైన నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే వారాహిదేవి ఆరాధన మనోశుద్ధి అంటే మనస్సును శుద్ధి చేసుకోవడంతో తోడ్పడుతుందని, సంకల్ప శక్తిని అమ్మవారి పెంచుతుందని కూడా చెబుతారు. మన వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మవారిని పూజిస్తే పంటలు దిగుబడి ఉంటుందని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. వారాహి నవరాత్రుల్లో 7 గంటల నుండి 10 గంటల మధ్య పూజించటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత. రాత్రి వేళల్లో పూజిస్తే అమ్మవారికి ప్రీతి. ఇక వారాహి అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకుని కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి. తర్వాత వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించి, ఆవు నెయ్యితో దీపాలతో వెలిగించి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి బెల్లం పానకం చాలా ప్రీతికరం. తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూలమంత్రాలు జపిస్తే చాలా మంచిది. వారాహి అమ్మవారి సూత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుందని పండితులు చెబుతారు. వారాహిదేవి శక్తి దేవతల్లో ఒకరు మరియు ఆమెని అంధకాసుడు అనే రాక్షసుని సంహరించడానికి శివుడు సృష్టించాడని పురాణ కథల ద్వారా తెలుస్తుంది.
ఆమె విష్ణువు అవతారమైన వరాహస్వామికి సంబంధించినది మరియు సప్త మాతృకలలో ఒకరిగా పూజింపబడుతుంది వారాహీదేవి. వారాహీదేవి ముఖం వరాహం వలె అంటే పంది వలె ఉంటుంది. ఆమె చేతుల్లో వివిధ ఆయుధాలు కూడా ఉంటాయి. ఇక వారాహి అమ్మవారి కథకొస్తే, పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు తన రక్తం భూమిపై పడిన ప్రతిసారి వేలాది మంది రాక్షసులు పుట్టుకొచ్చేలా వరం పొందాడని, ఆ కారణంగా దేవతలు కూడా అతన్ని ఓడించలేకపోయారని తెలుస్తుంది. అప్పుడు శివుడు వారాహిదేవిని సృష్టించాడు. ఆమె అంధకాసురుని సంహరించడానికి సహాయం చేస్తుంది. వారాహిదేవి శక్తి మతంలో సప్త మాతృకల్లో ఒకరిగా పూజింపబడుతున్నారు. ఆమెని లలితా పరమేశ్వరీ దేవి, సైన్యానికి అధ్యక్షురాలిగా కూడా భావిస్తారు. వారాహిదేవిని సాధారణంగా రాత్రిపూట పూజించటం మంచిది. ఎందుకంటే ఇది తాంత్రిక ఆచారాలకు సంబంధించినది కాబట్టి. ఆమెని భక్తులకు అండగా ఉండే ఒక గొప్ప యోధురాలిగా కూడా పూజిస్తారు. వారాహి దేవత తుఫాను మేఘంతో పోల్చదగిన నల్లటి రంగుతో మానవ శరీరంపై తన విలక్షణమైన సోయ ముఖంతో చిత్రీకరించబడి ఉంటుంది. ఆమె వరాహుడిని పోలిన తన దంతాలపై భూమిని పట్టుకున్నట్లుగా కూడా వర్ణించబడుతుంది. వరాహి కరందముకుట అనే శంఖాకార బుట్ట ఆకారపు కిరీటాన్ని ధరించి ఆమె కుండబొడ్డు మరియు నిండు రొమ్ములతో చిత్రీకరించబడి ఉంటుంది. వారాహిదేవి 2, 4, 6 లేదా 8 ఆయుధాలు కూడా అమ్మవారి చేతిలో ఉంటాయి. వారాహిదేవి ప్రభావం హిందూ మతాన్ని కూడా మించిపోయింది. బౌద్ధ మతంలో ఆమెని డాకినీగా వ్యక్తమవుతూ ఉంది. ఆమె రక్షణ సామర్థ్యాలకు ఆరాధించబడే జ్ఞానోదయం మరియు కరుణామయ దేవత. దురాశ మరియు కోరిక వంటి భౌతిక అనుబంధాలను అధిగమించటంలో ప్రజలకు సహాయపడటం ద్వారా శకునాలు మరియు అంచనాలను గుర్తించే శక్తి ఆమెకు ఉందని భక్తులు నమ్ముతారు. బౌద్ధ దేవత వజ్రయోగిని యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన రూపం వజ్రవారాహి. వజ్రవారాహి లేదా బౌద్ధ వారాహి, హిందూ వారాహి నుండి ఈ మాట ఉద్భవించింది. బౌద్ధ మతంలో వజ్రవారాహిని వారాహి అని కూడా పిలుస్తారు. వజ్రవారాహి యొక్క ఉగ్ర స్వభావాన్ని మరియు కోపాన్ని వారసత్వంగా పొందాడు. 2 శత్రువులను నిర్మూలించడానికి ఉపయోగించబడతాయి. వారాహి యొక్క విత్తిన తల వజ్రవాహి ప్రధాన తలకి జత చేయబడిన కుడివైపు తలగా కూడా చిత్రీకరించబడుతుంది కొన్ని దగ్గర. ఇక వారాహి అమ్మవారి మంత్రాలలో చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి. వారాహి గాయత్రి మంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రం. దీనిని ప్రతిరోజు 3 లేదా 21 లేదా 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం శ్యామలాయ విద్మహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం శ్యామలాయ విద్మహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే వారాహి గాయత్రి మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపిస్తే చాలా మంచిది. కుదరని వారు 21 సార్లైనా జపిస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు. జై వారాహి.